బామ మాట బంగారు బాట, ఇది అందరి మాట. బామ మాట ఊడుతుంది నా తాట. ఇది చంద్ర బామ గెటప్ కి బలి అయ్యే ఆర్పి మాట. ఈసారి ఆర్పి బామ చేతిలోకి ఏ విధంగా బలి అయ్యాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. వసే బామ్మ, కేవలం నీ వల్లేనే ఊర్లు తిరుక్కునేవాడిని జిల్లాలు కూడా దాటిచ్చినావు నువ్వు. ఏ స్టేట్ ఇప్పుడు, ఏ జిల్లా? ఏమో రూట్ మ్యాప్ చూస్తే ఇది నో క్లోజ్, డిస్ప్లే కూడా చూపించడం వల్ల. ఎవరైనా బతుకు తెరువు కోసం వలసపోతారు. కేవలం నీకు భయపడే నేను వలసపోతామని తెలుసా? పొలసపోకుందారా అన్ని నన్ను అంటావేంట్రా? అందరిని సపోర్ట్ చేస్తావు కానీ నన్ను సపోర్ట్ చేయవు. ఊర్లో కూర్చొని ఊరేగింపుగా ఉండేవాడిని సంఖ్య నాకిచ్చావు నువ్వు. ఇన్నేమో ఊరు పమ్మంటుంది, కాటి మాత్రం రావద్దంటుంది, కాటి మాత్రం రావద్దంటుంది. పోతాడ్రా, కాటికి పోతా. అంత మాట తర్వాత నేను ఎందుకు ఉంటాడ్రా? పోతా. చూడు సుత్తి కాపచ్చాయి దుర్మార్గుడా, చూడు వాడు ఎంత మాట్లాడుతున్నాడో. నేను ఉంటాను. నువ్వు ఇన్ని మాటలు అన్నావు కదా, నేను ఇప్పుడు పోతా. గాలి పీల్చుతాడు. ఏం చేస్తున్నావు నువ్వు? గాలి ఆడుకుంటా, ముక్కులో మోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నా. దరిద్రం వదిలిపోతే పో. నేను ఎందుకు పోతా? నా చావు ఒక చరిత్ర అయినప్పుడు పోతా. చెప్పండి అసలు కాళ్ళు పట్టుకుంటారు, ఒక ఇల్లు చూడరా. ఏడుండవు నాకే అర్థం కావడలే. ఈజీగా నీకు దండం పెడతాండ్రా. సరే వెంకటేశ్వర, ఆ ముసలితో ఆడుకుంటా ఉండదు నన్ను. బాబు టీ ఎంత? 5 రూపాయలు బామా. 5 రూపాయలా? అయ్యో అంత చీపా? ఎలా బతుకుతున్నావేమో. ఒక 5 రూపాయలు టీ ఇవ్వు. ఇదిగో 5 రూపాయలు. ఇదిగో బామా. డికాషన్ తక్కువ అయింది, కొద్దిగా పాలు పోయి. పాలు ఎక్కువ అయింది, కొద్దిగా డికాషన్ పోయి. 2-3 కప్పులు తగ్గుతుంది. మళ్ళీ డికాషన్ ఎక్కువ అయింది, కొద్దిగా పాలు పోయి. ఏంటి బామ్మగారు పోసేది? ఇప్పుడు 4 సార్లు పాలు పోసాను, 4 సార్లు డికాషన్ పోసాను. అంటే కకృతి పడి తాగుతున్నారా నేను? కకృతి పడి తాగుతున్నారా? ఒకసారి పాలు ఎక్కువ అవుతుంది, డికాషన్ తక్కువ అవుతుంది, డికాషన్ ఎక్కువ పాలు తక్కువ అవుతుంది. 5 రూపాయలకి 4 కప్పులు తగ్గేసారు. చూడు మళ్ళీ పాలు ఎక్కువ డికాషన్ పోయి. మళ్ళీ డికాషన్ ఎక్కువ అయింది, కొద్దిగా బామ్మగారు ఏంటి పోసేది? ఏంటి పోసేది? 5 రూపాయలు టీకి 5 లీటర్లు పాలు తాగేసా. ఎవరైనా పాలు ఇచ్చే బర్రెని చూశాను కానీ పాలు తాగే బర్రెని ఫస్ట్ టైం చూస్తున్నా నేను నిన్ను. నువ్వేమైనా ఫ్రీగా వస్తున్నావు నాకేమన్నా? తీసుకోలేదు 5 రూపాయలు నువ్వు పోయి. నేను పోయినా. పోయిపోతున్నా 5 రూపాయలు నాకు ఇచ్చి. నేను ఇవ్వను. అయితే పాలు పోయినా, తాగినంత పాలు పోయిరా. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరా? వెంకటేశ్వర, తాగినంత పాలు పోయిన వెంకటేశ్వర ఊరు ఊరు ఆగరా, కాళ్ళు పట్టుకోందా. బామ్మ ఏమైందా? ఈడు. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. మీ బామ్మ టీ అడిగితే టీ ఇచ్చాను. ఇంకా ఆపు, మిగతాది నేను చెప్తా. నువ్వు టీ ఇచ్చావు, డికాషన్ ఎక్కువ పాలు అడిగింది, పాలు ఎక్కువ డికాషన్ అడిగింది. మొత్తం 4 లీటర్ల పాలు తాగింది. కాదు 5 లీటర్లు తాగేసింది. నీ అమ్మ కూడా 1 లీటర్ ఎక్కువ తాగినావా? నీకు దండం పెడతానే, కాస్త స్థిమితంగా ఉండవే. వెంకటేశ్వర కొంచెం త్వరగా ఇల్లు చూడరా. చెప్పా, నేను వస్తా ఉండు. 5 సంవత్సరాలు అయింది, ఈ 5 రూపాయలు కూడా ఖర్చు అవ్వట్లేదు నాకు. ఖర్చు పెడితే ఖర్చు అవుద్ది. ఖర్చు పెడతాను 5 రూపాయలు పాలు పోయి, మరి తాగినంత పాలు పోయి. నీకు పాలు పోసి కంటే పాలు చేసుకొని బెటర్. దరిద్రుడికి వ్యాపారం చేసుకోవడం రాదుగా, పెద్ద బిల్డ్ ఇప్పిస్తున్నాడు వీడు. మనం షష్ఠి పూర్తి జరుపుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అయ్యా. చీరలు కొనుక్కోవాలన్నావు కదా, అవునయ్యా. పక్కన షాప్ ఉంది, కొనుక్కొని రాపో. చూసారా పనికి మాలనోడా? వాడు 60 సంవత్సరాల్లో షష్ఠి పూర్తి చేసుకుంటున్నాడు. నీకు 30 సంవత్సరాలు నిండుగానే అని మూతి ముడుచుకొని పైకి వెళ్ళిపోయా. వీళ్ళిద్దరు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. నా జీవితంలో లేని ఆనందం వాళ్ళ జీవితంలో నేను ఎలా ఉంచుతాను? నేను ఒప్పుకున్నా, నా ఈగో ఒప్పుకోద్దు. ఎవరు ఏమనుకున్నా పర్లా. ముందు ఎలకగానికి వెలుగుతా. ఈ ముసలి ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తుంది? నువ్వు నా నడుపు చూసావు కదా? నేను చూడలేదు. లేదు, నువ్వు నా నడుపు చూసారా ముసలాడా? నీ
అంటే నేను ఆశ ఉంటుందాన్ని నిజం చెప్పు దాన్ని నడుము చూసినవా? నేను చూడలేదు. నిజం చెప్పు, అది ఏడుస్తుంది, చూసినవా లేదా? ఒక్కసారి ఒక్కసారి చూసాడంటావా? నా పరువు ఏమైందవ్వా? ఇప్పటి వరకు నా సిద్ధకాగాడే నా నడుము చూడలేదు. ఎవడమ్మా చింతకాడు? ఆయన మా నామకుడు నిన్ను నడుపు చూస్తే ఊరుకుంటావా నువ్వు? ఎందుకు ఊరుకుంటామా? తిడతా. మీ ఆయన తిట్టుకుంటే ఏం చేస్తున్నావా? అమ్మో, నీ నోట్ల మనబోయరా? నీకు 10 ఎకరాల సైట్ ఉన్నది కదరా, మళ్ళా దాన్ని నడుము చూస్తావరా? నీ కళ్ళు కాకలు ఓడవా, నీ కళ్ళు గద్దలు ఓడవా, నిన్ను ఎత్తుకొని పోను. మనమరాలు వచ్చారు కదా, సిగ్గు లేదురా, శరం లేదురా, బుద్ధి లేదురా. తిడితే తిట్టావులే, ఈ పక్కన కర్ర ఉంది, వాడు నేను కొట్టకలే. ఎందుకు కొట్టనే? మనమరాలు వచ్చి కొడితే కొట్టావులే. రేపు మీ ఇద్దరికి ముందే షష్టి పూర్తి, ఆ షష్టి పూర్తి కాళ్ళు సిప్పబాకలే. షష్టి పూర్తి చేసుకున్నా ఇంకా ఇంకా నీతో షష్టి పూర్తి ఆరా? ఈ షష్టి పూర్తిలో మనవయ్యరా, దాంతో చేసుకోరా. చూడరా, సస్తావు, చూడరా, చూడరా, దాన్ని చూడరా. నీ నోట మనవయ్య. తాత ఏం జరిగిందా? ఏం జరిగింది అంటే ఆ ముసలామి నడుము చూపించి మా ఇద్దరు నిడగొట్టి మా షష్టి పూర్తి చెడగొట్టిందా మీ బామ్మ. నీ బామ్మ నువ్వును తలుతులారా. ఏ పెర్ఫార్మెన్స్ అయ్యా? 60 ఏళ్ళ కాపురాన్ని 60 సెకండ్ల నీ కంటింతో జడగొట్టినావు కదా మే. మనిషి పచ్చు మనుభవం. నేనేం చేయలేదురా. ఈ ల్యాండ్ మీద నీ హ్యాండ్ లేకుండా ఏది జరుగుతుంది నాకు తెలిసే. వెంకటేశ్వర ఇల్లు చూడడానికి దండం పెడతానా? ఇల్లు శ్మశానంలో చేసేలా ఉంది. ఉన్న వస్తున్నా వెంకటేశ్వర. బాబు బామ్మ చీరలు ఎంత? చూపిస్తామ్మా. ఇదిగో, ఇది రేష్మి చీర, ఇది అనసూయ చీర. వాళ్ళెప్పుడు చీరలు కట్టుకున్నారు, వాళ్ళ చీరలు చూపిస్తున్నావు. ఇవి చీరల పేర్లమ్మా. అది చెప్పు ముందు. ఆ, వేరే చీరలు ఏమున్నాయి? ఇగో అమ్మా, ఇవన్నీ చీరలే. ఏది కావాలో చూసుకోమ్మా. ఆ చీర ఎంత? 5,000 అమ్మా. ఈ చీర? ఇవి 10,000. 10,000 చీరలు బాగున్నాయి. బాగున్నాయా? నీళ్ళు తీసుకురావా? అయ్యో భలేదానివే. ఇగో బామ్మ నీళ్ళు. మంచి నీళ్ళు బాగున్నాయి, చీరలు బాగున్నాయి. నెక్స్ట్ టైం మంచి డిజైన్ వచ్చినప్పుడు చెప్పు, వచ్చి కొంట. బామ్మ ఒకసారి ఆగు. ఈసారి వచ్చినప్పుడు ఆగుతాలే. తర్వాత బామ్మ ఫస్ట్ నువ్వు ఉండు. ఇక్కడ చీరలు కనిపించట్లేదు నాకు. ఇందాక ఆ చీర నా పక్కన పెట్టా. నేను ఏ పక్కన పెట్టలేదు, నువ్వే ఏదో పక్కన పెట్టుకొని తీసుకెళ్తావు. నా డౌట్. అంటే ఎలా కనబడుతున్నాడు అన్న కంటికి? దొంగతనరే! నేను సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టినదాన్రా, సంసార పక్షంలో బతికినా అని నా మీద డౌట్ వేస్తావు నువ్వు. నువ్వు ఎక్కడ పుడితే నాకేంటమ్మా? నేను ఫస్ట్ చెక్ చేయాలి. ఏంటో చెక్ చేసేది? చెక్క ముఖమడా రే! నీలాంటి వాళ్ళు 100 షాపులు కొనగలనరా? ఇప్పుడు చెప్పు, నీ షాప్ ఎంత కొంటా? చెప్పరా, నీ షాప్ ఎంత కొంటా? చెప్పరా. వెంకటేశ్వర నేను ఇప్పుడే మారుతున్నా. ఏమైందండి? ఈ ముసిల్ది నా షాపులో చీరలు దొంగతనం చేసి వెళ్తుందండి. కొట్టానంటే పొదడు పూలు మొత్తం రాలిపోతాయి. హైదరాబాద్ లో బీచ్ ఉందంటే నమ్ముతా, వైజాగ్ లో చార్మినార్ ఉంటే నమ్ముతా. మా బామ్మ దొంగంటే చెప్పుతో కొడతా. కావాలంటే చెక్ చేసుకో. చెక్ చేస్తారే, రండ్రా. బూది మొహం దానా, లాస్ట్ కు దొంగతనాన్ని కూడా ఉడిగట్టా. నువ్వా కొట్టానంటే రేపటి మొహం పగిలిపోతాయి. పద్ధతి కాదండి ఇది. ఏంటి పద్ధతి కదరా? హైదరాబాద్ లో బీచ్ ఉందంటే నమ్ముతావా? వైజాగ్ లో చార్మినార్ ఉందంటే నమ్ముతావా? ఈ ముసలిది దొంగతనం చేసినట్టే నమ్ముతావు నువ్వు? అసలు దీన్ని కాదురా, నిన్ను కొట్టాలి. రే రండ్రా. నా మనవడి మీద చేస్తారా మీరు? నా మనవడి మీద చేస్తారా? తోలు తీస్తాయేమనుకుంటున్నావా? అరే మనవడా! ఏం బామ్మా ఎగిరెక్కించుకున్న సెంటిమెంట్ కోసమా? సీక్వెల్ కోసం. మళ్ళీ నా పడింది పడి. సో నాగబాబు సార్, బామ్మ ఇస్ బ్యాక్. ఈసారి బామ్మ దొంగ అవతారం అవుతుంది. బాగుంది చంద్ర, గుడ్. రోజా గారు, సాడిస్ట్ బామ్మ.
కొమరం అయితే వాళ్ళ ఆయన్ని 60 ఏళ్ల కాపురంలో మీ ఆయన మీద నమ్మకం లేదా కొమరం? చాలా ఫన్నీగా ఉంది, వెరీ నైస్.